దేవుని యందు ప్రియులారా, ప్రపంచవ్యాప్తముగా చరిత్ర చెబుతుంది దివ్య సత్ప్రసాదము నిజముగా జీవాహారము, అందులో గొప్ప శక్తి ఉంది అని. కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే ఒక్కొక్క శతాబ్దములో ఒక్కొక్క అద్భుతం ద్వారా, గొప్ప గొప్ప అద్భుతాల ద్వారా ప్రభు నిరూపిస్తున్నారు ఇది నిజంగా ఆహారం స్వీకరించండి అని. ఉదాహరణకి 1300 శతాబ్దంలో సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానాపురి కత్తెరినమ్మ అనే పునీతురాలు, దేవుని యందు ప్రియులారా, సుమారు నెలల తరబడి ఆమె దివ్య సత్ప్రసాదం తప్ప ఇంకేమీ స్వీకరించేది కాదు. ఓన్లీ దివ్య సత్ప్రసాదం స్వీకరించి నెలల తరబడి ఆమె జీవించగలిగింది. అంటే అర్థం ఏమిటి? దివ్య సత్ప్రసాదములో యేసు ప్రభుని యొక్క ప్రాణము, దైవత్వము, మానవత్వము, శరీరము, రక్తము అందులో ఉన్నాయి. అంటే వీ కెన్ లివ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ హోలీ. నువ్వు నిజంగా పవిత్ర జీవితం స్వీకరించి యోగ్యముగా స్వీకరిస్తే, అలా జీవించిన పునీతులు ద్వారా మనకు ప్రభు చెప్తున్నారు ఇట్ ఈస్ రియల్లీ ద లివింగ్ బ్రెడ్ అని తెలియచేస్తున్నారు. ఇది ఒక ఉదాహరణ.